ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రభు ఎంత మంచి దేవుడు, ఒకే రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన సంపాద్యంగా ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు. మనం ఎక్కడున్నా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయినప్పటికీ, మరి నేను చెప్పినట్టుగా నేను సియోను ప్రార్థనా మందిరం ఇసుక తోట వైజాగ్లో మరి నేను పరిచర్య చేస్తున్నాను. ఈవేళ నేను 2-3 ఆఫర్స్ ఉన్నాయి. రెండు మూడు సంఘాలకు వెళ్ళాలి. రెహబోత్ చింతల వలసలో ఉంది. సో అక్కడికి వాతావరణం సరిగా లేదు, ఏం చేయాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ టైం ఒకసారి బీదర్ దేవదాస్ గారు ఫోన్ చేసి, నారపల్లిలో నా సంఘం ఉంది, మరి మీరు వైజాగ్ వచ్చారు కదా, ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. ఆయనకు కూడా చెప్పాను, ఇలా నేను రెహబాత్ వెళ్తున్నాను అని. సో ఈవేళ ఉండిపోవడం జరిగింది. ఆశ్చర్యతగా ప్రభు కార్యాలు నిజంగా ఆశ్చర్యం. అవి మీ మధ్యనే ప్రభు నన్ను ఇక్కడికి నడిపించడం. తిమోతన్న విజయ్, మా వైజాగ్ నుంచి వచ్చిన విజయ్ ఫోన్ చేసి, అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు బాబు, ఉండిపోయాను అంటే, అప్పుడు బ్రదర్ని మరి కాన్ఫరెన్స్ కాల్లో పెట్టారు. సో తిమోతి గారు ఎండాడు వచ్చాను, ఒకసారి నేను మీ దగ్గర కూడా వచ్చానంటే, ఆయన చూశాక నాకు గుర్తొచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రభు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సంపాద్యంగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా, ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకున్నాడు. సో ఈ దినాన్ని ప్రభు మరి మీ మధ్యకి తీసుకురావడం, ఇది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటని నేను నమ్ముచున్నాను. సో మనం ఆరాధనలోకి వెళ్ళక ముందు మరి ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు చూసి తర్వాత ఆరాధనకి మనం ఇండివిజువల్ వర్షిప్కి వెళ్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం ప్రభు వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ ఆయన మరి నన్ను నీ ఏర్పాటు ప్రకారం ఇదిగో బేతేలు మందిరానికి ఇదిగో మా ప్రియుల మధ్యలో వారితో కలిసి నేను కూడా ఆరాధనలో పాలు తీసుకోవడానికి నాకు కూడా ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ఆరాధన కొరకై నేను ఇంతవరకు పాటలతో నేను ఆరాధన చేసి ఉన్నాం. ఇప్పుడు ప్రభు మరి వ్యక్తిగతంగా ఆరాధన చేయక ముందు ఆయన కొన్ని మాటలు చూసి ఆయన పురుకొల్పబడిన వారమే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందని ఈ సమయాన్ని నీ బిడ్డల్ని, ఈ ప్రాంగణాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వర్షిప్ ఈస్ హెవెన్లీ. అది పరసంబంధమైనది ఆరాధన. సో అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి అసలు ఎందుకు వచ్చారు అంటే, మరి ఆరాధన అట్మాస్ఫియర్, ఆరాధన యొక్క వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మరి మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా వేరే పనులు ఏమి ఉండవు. ప్రార్థన ఉండదు, బోధ ఉండదు, మరి నిట్టూర్పు ఉండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. విశ్వాసులంగా మనం నిత్యము పరలోకంలో మరి ఆరాధనే, నిత్యము 24 గంటలు ఆరాధన ఆరాధన ఆరాధన. సో భూమి మీద మనకి సడన్గా మనం అక్కడికి ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళిపోతే ఆరాధన తెలియదని దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోకి పంపించిన కారణాల్లో ఇదొకటి. ఆరాధన ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం కలిగి ఉండాలి. అది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఆరాధన ఆ లాంగ్వేజ్, ఆ యొక్క మరి లాంగ్వేజ్, ఆ భాష, ఆరాధన భాష. ఆరాధన అనగానే మనం ఏమనుకుంటున్నామంటే పక్కోళ్ళు ఆరాధన చేస్తుంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మనం ఆరాధన చేస్తుంటాం. అది ఆరాధన కాదండి.
ఆరాధన అన్నది ఇట్ ఈస్ పర్సనల్, అది వ్యక్తిగతమైనది. అది ఆరాధన అన్నది ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్, అంటే మరి మనం అనుభవించినది, మనం ఏదైతే అనుభవించామో అది వ్యక్తపరచడం, మరి దేవునికి వందనాలు చెల్లించడం, అది ఆరాధన. సో కనుక ఆరాధన అంటే మరి వేరే ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి, మన అసెంబ్లీసే, మరి మాకు చెందిన జయన్ ఇంటర్నేషనల్ అసెంబ్లీకి నేను ఒకసారి వెళ్ళాను. వాళ్ళ ఆరాధన ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆరాధన కార్యక్రమం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే అమెరికన్ స్టైల్లో వర్షిప్ వాళ్ళు కార్పొరేట్ అంటే అందరూ సమాజంగా కూడి పాటలు పాడుతూ ఆరాధన చేస్తారు. సో తర్వాత ఇంకా అది హాఫ్ అన్ అవర్ ఎంతో తీసుకుని ఆరాధన చేసిన తర్వాత అప్పుడు ఇండివిజువల్ వర్షిప్ కూడా, అది మన దగ్గర నుంచి మన కర్మేల్ సంఘంలో మార్టిన్ గారు అల్లుడు బెంజమిన్ అని ఉన్నాడు మేరీల్యాండ్లో. సో ఆయన అసెంబ్లీకి నా కుమారుడు కూడా అక్కడే వర్షిప్కి అటెండ్ అవుతాడు. సో కనుక అక్కడికి నేను వెళ్తే అప్పుడు నాకు మొదట్లో కొత్త అనిపించింది. కానీ ఆ ఆరాధన, ఇప్పుడు మనం పాటలు పాడమే ఆరాధన అంటే, ఆరాధన వర్తమానం స్టార్ట్ చేసింది మొదలుకొని మనం ఆరాధన అదే అనుకుంటాం. లేక ఒకవేళ ఆరాధన కొంతమంది ఆలస్యంగా వస్తుంటారు. ఆలస్యంగా వచ్చి వాళ్ళు యథాప్రకంగా, అంటే వాళ్ళు రొటీన్లో 2 1 2 2 2 4 2 3 6 అని పిల్లకాయలు ఎందుకురా ఆ ఎక్కాలు చదువుతున్నావు అంటే వాడికి తెలీదు దాని సంగతి. వాడికి కంటగా పెట్టించారు. అలాంటి ఆరాధన చేయడానికి కొంతమంది వస్తుంటారు. అది కూడా ఆరాధన కాదు. ఆరాధన అన్నది మన ఇక్కడ విడిచిపెట్టి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు మనం ప్రభువుని నిత్యము ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. అది దావీదు యొక్క మరి జయ జీవితానికి రహస్యం. ఆయన శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు తన కుమారుడైన అబ్షాలోము మరి ఆయన్ని తరుముతున్నప్పుడు దావీదు 2 సమూయేలు రాసిన పత్రిక 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు ఏడుస్తూ చెప్పులు లేకుండా ఒక ప్రదేశానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడని ఉంటుంది. అక్కడ ఎక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడండి? ఎక్కడమ్మా? అదే ఎక్కడికి ఒలీవ కొండ. 2 సమూయేలు 15:30లో ఉంటుంది. ఒలీవ కొండ అనే ప్రాంతానికి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఆయన జీవితం యొక్క జయ జీవితానికి రహస్యం, ఆయన కృంగిన వేళలో ఆయన మరి చాలా విపత్తుకరమైన పరిస్థితుల్లో శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే, ఎందుకంత నా హృదయానుసారుడని దేవాది దేవుడు ఆయన్ని మరి టైటిల్ ఆ యొక్క బిరుదు ఇవ్వడానికి కారణం దావీదు యొక్క మరి ఆ యొక్క జయ జీవితానికి కారణం ఆరాధన. సో ఆరాధన ప్రభుకి చాలా ఇంపైనది, చాలా ఇష్టమైనది. అలాగా ఆదికాండంలో బిగినింగ్లోనే దేవాది దేవుడు ఆరాధన గురించి మనం చూస్తాం, చదువుకుంటాం. సో ఒక వ్యక్తి మరి తన యొక్క జీవితాన్ని ప్రభు స్పేర్ చేసినందుకు మొత్తం జలప్రళయం వచ్చి అందరూ నాశనం అయిపోయి అందరూ చనిపోయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క కుమారులు, ఆ వ్యక్తి యొక్క కోడండ్రు, ఆ కుటుంబం ఒక్కటే ప్రభు స్పేర్ చేశాడు. ఆ టైం నోవాహు ఆ టైంలో నోవాహుకి దేవుడు ఎన్నో సూచనలు చెప్పాడు. ఆ సూచనలో నువ్వు నాకు ఆరాధన చేయని చెప్పలేదు. చూద్దాం. మొదటి ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి. అప్పుడు దేవుడు, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రు ఓడలోండి బయటికి రండి. జలప్రలయం వచ్చింది,
మొత్తం నాశనం అయిపోయింది, ఎవరు మిగలలేదు. ఇప్పుడు దేవుడు నోరు తెరిచి దేవాది దేవుడు పలుకుతున్నాడు నోవాహుతో, నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు, నీతో కూడా ఉన్న వాడిలోండి బయటికి రండి. అది దేవుడు సూచించాడు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 17వ వచనంలో, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు, ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువు వెంట పెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహుతో దేవాది దేవుడు చెప్పింది ఆ మాత్రమే, అంత మట్టుకే చెప్పాడు. నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు బయటికి రండి, వాటితో పాటు మీతో పాటు మరి ప్రతి భూజంతువు, ప్రతి ఆకాశ పక్షులు, వాటన్నిటిని కూడా నేను స్పేర్ చేశాను, కనుక ఇప్పుడు మీరు బయటికి రండి అని చెప్పాడు. అంతవరకే. అయితే ఆ బయటకు వచ్చిన వెంటనే నోవాహు చూశాడు, అంత కామ్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నిమ్మలంగా ఉంది. చూసి తనలో తాను ఇలా అనుకున్నాడు, ప్రభువా, మరి నన్ను, నా కుటుంబాన్ని స్పేర్ చేయడానికి మరి నాలో ఉన్నది ఏంటి నువ్వు చూసావు? నన్ను ఒక్కనే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని, ప్రతి భూజంతువుని నాశనం చేసేసావు. ఎందుకు స్పేర్ చేయడానికి నన్ను, నా కుమారుని, నా కోడల్ని, నా భార్యని నువ్వు స్పేర్ చేయడానికి కారణం ఏంటి? అది చూసిన వెంటనే ఆయన చాలా హృదయం, ఎలాంటి వ్యక్తికైనా ఓ పక్క భయం, ఓ పక్క ఆందోళన, ఓ పక్క మరి ఒళ్ళు జలధరింపు, పులకరింపు అయి ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆ మాట 18వ వచనం. కాబట్టి నోవహు, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడండ్రు బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను. తర్వాత ఏం చేశారు? అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎందుకు దేవాది దేవుడు ఈ స్టేట్మెంట్ చెప్పవలసి వచ్చిందండి? ఇంకా నేను ఇప్పుడు చేసినట్టుగా జలప్రలయాన్ని ఇంక నేను నరులను వారి యొక్క చెడుతనాన్ని బట్టి నేను రానివ్వను అని దేవాది దేవుడు ఆ మాట పలకడానికి కారణం ఏంటండి? మనం చదివాం ఇక్కడ, బలిపీఠం మీద పవిత్రమైన పశువుల్లోంచి, పవిత్రమైన పక్షుల్లోంచి కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, అప్పుడు అంటే దాని కనెక్షన్ ఎప్పుడు? ఆయన బలి పశువుని ఆ యొక్క పవిత్రమైన పక్షుల్లోంచి, పవిత్రమైన జంతువుల్లోంచి ఆయన బలి అర్పించిన కారణాన, అంటే ఆయనకి ఎటువంటి గ్రాటిట్యూడ్ హార్ట్, అంటే కృతజ్ఞతాభావం కలిగి ఆయన అర్పించాడు. ప్రభు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక డెసిషన్ తీసుకున్నాడు. ప్రభు అంతకుముందు మనకి తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. ఏ సమయంలో నిర్ణయం తీసుకున్నాడండి? చదువుదా మాట కూడా. ఏ సమయంలో?
దేవాది దేవుడు మరి నేను సృష్టించిన ఈ సృష్టి యావత్తుని, ఈ మనుషుల్ని అందరినీ నేను మరి జలప్రలయం రప్పించి వాళ్ళని సర్వనాశనం చేస్తానని ఎప్పుడు అనుకున్నాడు ప్రభు? 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. యెహోవా చూచి ఏం చేశాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో ఈ ప్రజల్ని చూచి, ఈ ప్రజలు చేసే యాక్టివిటీస్ని చూసి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. విశ్వాసులమనే చెప్పబడే మనం, ఆ సహోదరి ఎవరో ఆరాధనకు ముందు ప్రార్థన చేశారు. నిజమే, వాతావరణం అనుకూలంగా ఉంటే ఓ మంచి ఛాన్స్ సాకు చెప్పుకోవడానికి. ఈ సాకులన్నీ ప్రభు మరి అవన్నీ చూస్తాడు. మా మిసెస్ మార్నింగ్ మా పాపతో అంటుంది, అమ్మ నువ్వు పిల్లల్ని త్వరగా తయారు చేయి అంటే, అప్పుడు అంటుంది, మమ్మీ నాకు సంసారం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళకి జడలు వేయాలి, వాళ్ళకి స్నానం చేయించాలి. నేను స్నానం చేస్తూ ఇవన్నీ కాదు. నీ ప్రయారిటీస్లో ప్రథమ స్థానం నువ్వు దేవునికి ఇస్తున్నావా లేదా అన్నది ప్రభు చూస్తాడు. నీ ఆరాధన అంగీకృతమైన ఆరాధన ఆయన అంగీకరించాలి అంటే ఇక్కడ మరి ప్రతి పవిత్రమైన పశువుల్లోంచి, పవిత్రమైన పక్షుల్లోంచి ఆయన మామూలుగా ఏదో చేతికి దొరికింది ఇవ్వచ్చు కదా, చేయలేదు. పవిత్రమైన దేవునికి ఈ పవిత్రమైన అర్పణ నేను అర్పించాలి. అది దేవాది దేవుడు చూచి అట్టి మరి అర్పణను దేవుడు ఇంపైన సువాసనగా ఏం చేశాడట? ఆగ్రానించను అంటాడు. ఓ ప్రియమైన సోదరి, పవిత్రమైనది మనం తీసుకొచ్చి ప్రభువుకి అర్పిస్తున్నామా? లేకపోతే ఏదో మిగిలిపోయిన భోజనం, రాత్రి మిగిలిపోయిన భోజనం మా పని మనిషితో పాప చెప్తుంది, అమ్మ అది పట్టుకెళ్ళిపోయి తినంటే, ఆ రాత్రులది మేము తినమమ్మా అంటుంది. నేను అది ఎంత సత్యమండి. రాత్రి భోజనం పని ఆవిడి తిందు. మనమైతే అంటే శ్రేష్టమైనది నాకు కావాలమ్మా, మీరు తెచ్చుకున్న దానిలో నాకు కొంత ఓ ప్యాకెట్ ఎక్స్ట్రా తెప్పించి ఇవ్వండి, బిర్యానీ మీకనే ఉంటాయి. సో మనం అలా ఇస్తున్నామా దేవునికి? ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ శ్రేష్టమైన దేవునికి ఇవ్వము. ఏదో మన సమయం దొరికితే వెళ్ళాలనిపిస్తే, ఒకవేళ యాక్సిడెంట్లుగా వస్తే, ఒకవేళ టైం దొరికితే, అందరూ చక్కగా ఆరాధన చేస్తుంటే నేను కూడా ఆరాధన చేయాలి. అటువంటి ఆరాధన కోసం దేవాది దేవుడు ఆయన ఆశించట్లేదు. ఆయన ఆశించే ఆరాధన నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పదనియో, మరి వారి యొక్క హృదయ ఆలోచన తలంపులు ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా దేవుడు చూచాడట. ఆయన చూచే దేవుడు, ఆయన చూచి పరిశీలించి ఆయన ఈ యొక్క డెసిషన్ తీసుకున్నాడు. భూమి మీద నరుల్ని చేసినందుకు ఆయన ఏముందడు? సంతాపమునందెను. హీ హాజ్ బీన్ రిగ్రెటెడ్. సంతాపమునుంది, నేను సర్వనాశనం చేసేస్తాను, ఈ పుట్టిన వీళ్ళందరినీ నేను జలప్రలయం రప్పించి నేను సర్వనాశనం చేసేస్తాను. మరి అయితే నోహను ఎందుకు స్పేర్ చేశాడు? దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ 8వ వచనం అందరం కలిసి చదువుదాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు he found grace in the sight of God. ఆయన కృపనొందిన వాడయ్యాడట. ఆయన దేవుని యొక్క కృప పొందిన అవ్వడానికి కారణాలు ఇక్కడ 3, 4 ఉన్నాయి. ఆ 4 చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కారణం, దేవాది దేవుడు మరి నోవహు మీద మరి
ఆయన కృప ఎందుకు విస్తరింప చేశాడు అంటే, వై హీ హెస్ ఎక్స్టెండెడ్ హిస్ గ్రేస్ అపాన్ నోవా అండ్ నోవా ఫ్యామిలీ ఈజ్ బికాస్ దిస్ ఈజ్ ద రీజన్. ఇదే మరి కారణం ఇదండి. ఏంటా కారణం అంటే 9వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలండి. నోవహు ఎవరండి? మొట్టమొదటి రీజన్ దేవాది దేవు. ఇదేదో అప్పుడప్పుడు ఇది పలుకుతుంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది. నోవహు దేవుని యందు కృప పొందిన వాడు అవ్వడానికి, బాగుంది బాబు, ఇప్పుడు సరిపోయింది. నోవహు దేవుని యందు కృప పొందిన వాడు అవ్వడానికి కారణం, మొట్టమొదటి రీజన్ ఏమిటండి? అది ఆయన చదవండి. నేను చెప్పిన మాటలు కాదు, అక్కడ చూసి చెప్పండి. మనం చదివిన మాటలే. ఆయన ఎవడు? నీతిపరుడు. ఆ మాటలు ఇప్పుడు మనం పలకాలి ఆరాధన కొరకే. అందుకే లేకపోతే అది రొటీన్ ఆరాధన అయిపోతుంది మనది. ఆయన నీతి, చాలు బాబు, ఇది పలకడం మానేసింది. హలో చెక్, చాలు. మొట్టమొదట దేవుని ఆరాధన చేయడానికి, అమ్మ ఆలస్యంగా వచ్చి పిల్లలతో ఆడుకోకండి దయచేసి, వినండి. నోవహు మొట్టమొదట ఆయన హీ వాజ్ రైచియస్, ఆయన నీతిపరుడు. పలకట్లేదు బాబు, ఇవి మళ్ళా ఫెయిల్. ఇది ఒకసారి ఇలా లాగి పెట్టు, నవ్వడం కాదు. చాలు. హలో చెక్. నో, మీ దగ్గర కాదు, మా దగ్గర కూడా అంతే. మా యవనస్తులు చెప్తుంటాం, ఇవన్నీ కొత్త కొనుక్కురా, ఏం పర్వాలేదు. సైతాన్ని ఏం చేస్తాడంటే వాడు బాగుంది, ఇంకా ముట్టుకోవద్దు, అలా వదిలే, నువ్వు ముట్టకది. హలో చెక్. నువ్వు ఇంకా ఎలా అవసరం లేదు బాబు. ఆయన 3 విషయాలు. నోవా వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో, అది ఈ 3 మాటలు. హీ వాజ్ రైచియస్, నెంబర్ 1. రెండోది, దేవుని యొక్క కృప పొందడానికి కారణం అతను నీతిపరుడు. రెండోది, హీ వాజ్ బ్లేమ్లెస్, ఆయన మరి నిందారహితుడు, నింద లేనివాడు. అది రెండోది. మూడోది, హీ వాక్డ్ విత్ గాడ్, దేవునితో పాటు నడిచిన వాడు. దేవుని యొద్ద నుంచి కృప పొందడానికి కారణం, ఓ ప్రియమైన సోదరుడా సోదరి, నువ్వు నీతిపరుడువా? నువ్వు ఏలెత్తి చూపించడానికి ఏ మచ్చ డాగు కళంకం లేకుండా నువ్వు నేను ఉన్నామా? అది రెండోది. మూడోది, మనం దేవునితో పాటు నిత్యము ఆయనతో నడవడం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడం. వారం అంతా నువ్వు నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నామా? అవి కలిగి ఉన్నప్పుడే అది ఆ ఆరాధనకి అర్థం ఉంటుంది. లేకపోతే అది రొటీన్ ఆరాధనే, అలవాటు ప్రకారం ఆరాధన చేసినట్టే. ఈ దినాల్లో విశ్వాసులు రొటీన్ ఆరాధికులు అయిపోయారు. వాళ్ళ యొక్క జీవితాలు యేసు ప్రభు వారికి ప్రామినెన్స్, ప్రత్యేక స్థానం, ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ గురించి నేను చెప్తున్నాను. మీ గురించి నాకు తెలీదు, నేను ఇవాళే వచ్చాను. నా సంఘాన్ని గురించి కూడా నేను చెప్పట్లేదు, నా గురించే చెప్తున్నాను. ఇంక్లూడింగ్ అవర్ ఫ్యామిలీస్, మన యొక్క కుటుంబాలు దేవునికి ఇంపైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేని కుటుంబాలుగా మనం ఉండిపోయాం. సో కనుక ఇప్పుడు ఈ నోవహు అయితే అలా లేడు. జలప్రళయం ఊహించండి ఒక్కసారి, గుండె జలధరిస్తుంది. మొత్తం అందరూ ప్రపంచం, ఇప్పుడు వరదలు వచ్చేసి టీవీల్లో చూసారో లేదో, మొత్తం వరదల్లో కొంతమంది కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చెట్ల మీద ఎక్కారు, కొంతమంది మిద్దె మీద ఎక్కారు. బయటికి తీసుకెళ్ళామా అండి, మిద్దె మీద ఎక్కారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అని చెప్పి టీవీలో నిన్నంతా నేను చూశాను. నువ్వు నేను ఈ దినాన్ని ఇక్కడ ఈ ఎన్టీఆర్ కాలనీలో స్పేర్ చేయడానికి ప్రభు నీకు నాకు ఒక కారణం ఉండాలి.
ఒకవేళ నిజంగా కారణం ఉంటే నువ్వు నేను ఆలస్యంగా రావు, నువ్వు నేను రొటీన్ ఆరాధన చేయం. ఇక్కడ నోవహు ఆయన తరములో 7వ వచనం మొదటి వచనంలో ఉంటుంది. ఎప్పుడైనా నీతిపరుడు అంటే ఎప్పుడండి ఆయన? 7వ వచనం మొదటి వచనం. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిపరుడవై ఉండుట నేను చూచితిని. చాలు ఆ మాట ఒక్కటి చాలండి. ఇంకా గనుక వద్దు, ప్రిఫిక్స్ వద్దు, సఫిక్స్ వద్దు. ఈ ఒక్క మాట చాలు. ఈ తరంలో నువ్వు నేను నీతిమంతుడిగా ఉన్నామా లేదా ప్రశ్న. ఓ ప్రియమైన సోదరుడా, ఓ ఇసుక తోట అంటే అదే చర్చ అనుకుంటారని నేను వెనకాల నుంచి బ్రదర్ చెప్పాను. మాది సియోను ప్రార్థనా మందిరం. షాలెంలో పుట్టి పెరిగినోడు నేను. షాలెంలోనే మార్టిన్ గారు నాకు బక్సింగ్ గారి ద్వారా నేను రక్షణ పొందిన వ్యక్తిని. సో మై ఆరిజిన్ నేను బక్సింగ్ గారి ఫెలోషిప్లోనే పుట్టాను. మా నాన్నగారు షాలెంలో ఎల్డర్గా ఉండేవారు. సో అక్కడి నుంచి మేము బక్సింగ్ గారి అనుమతితో సియోను ప్రార్థనా మందిరంకి వచ్చాం. మా దగ్గర 10 బ్రాంచెస్ ఉన్నాయి. షాలెంలో ఉన్న వారికి కూడా ఇప్పుడు బ్రాంచెస్ అన్నీ లేవు. మా అరకు వ్యాలీలోనే మాకు 4-5 బ్రాంచెస్ ఉన్నాయి, మా 10 కాకుండా. సో ప్రియమైన సోదరుడా సోదరి, ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా లేదా? మీరు నన్ను అడగండి, నన్ను ప్రశ్నించకండి, నేను మిమ్మల్ని ప్రశ్నించను. కానీ ఆర్ వి గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు అవర్ లార్డ్? ప్రథమ స్థానం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే 2 hours బిఫోర్, నా కూతురికి నేను అదే చెప్పాను, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 hours బిఫోర్, అమెరికా వెళ్ళాలంటే 3 hours బిఫోర్ నువ్వు రిపోర్ట్ చేస్తే లేకపోతే వెనక్కి పో అంటాడు. అమ్మో 1,50,000 2 లక్షలు టికెట్ కొనుక్కుని నేను ఇదైపోతానని 3 గంటలంటే 4 గంటల ముందే కూర్చుంటాం. దేవుని సన్నిధికి ఎందుకు రాం? అదే చూస్తున్నాడు దేవుడు. ఆయన నోవహు హృదయాన్ని చూచాడు. నోవహు హృదయం లాంటి హృదయం ఇంకెవరి దగ్గర దేవునికి కనపడలేదు. ప్రియమైన సోదరుడా, ఇప్పుడు అంటున్నాడు నోవహు, దేవాది దేవుడు చెప్తున్నాడండి ఆయన గురించి టెస్టమని. ఈ తరంలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచితిని. నీ గురించి నా గురించి దేవాది దేవుడు అలా చెప్పగలిగితే అంతకంటే నథింగ్ లైక్ ఇట్. కనుక నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు, నోవహు దేవునితో నడిచినవాడు. 3 విషయాలు చూసాం. ఏంటంటే చెప్పండి, భలే ఉందలే అని వింటున్నారు కొంతమంది. మొట్టమొదటి ఏంటి? దేవుడు ఆయన యందు కృప ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటండి? నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో పాటు దేవునితో నడవడం అంటే సామాన్యమైన విషయమా అండి? దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీవు నేను కాపాడుకోవాలి. ఒక 2 వ్యక్తులు కలిసి నడవాలి అంటే దానిలో చాలా సింక్రనైజ్ అవ్వాలి. అంటే చాలా సింక్రనైజ్, చాలా కలయికలు కలవాలి. లేకపోతే 2 వ్యక్తులు సమ్మతించి నడవరు. సో కనుక ఇక్కడ దేవునితో నడిచాడు అంటే బహుశా ఆ పైన ఉన్న వ్యక్తిని చూచుంటాడు. పైన ఉన్న వ్యక్తి ఎవరు? ఇంకెవరు నడిచారు దేవునితో పాటు? ఏమో హానోకు దేవునితో పాటు. అంటే నోవహు హానోకు తర్వాత వాడు కనుక బహుశా నోవహు ఆయన్ని అనుసరించాడేమో, ఆయన్ని చూచాడేమో, నేను కూడా దేవునితో నడవాలి అని తీర్మానం చేసుకున్నాడేమో, నాకైతే తెలియదు. కానీ ఓ ప్రియమైన సోదరుడా సోదరి, దేవునితో నడిచినవాడు. అది 3వది. 4 చెప్తాను. 4వది 7వ అధ్యాయం, అదే అధ్యాయం 6వ అధ్యాయము చివరి వచనం 22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. He surely obeyed God's commandment. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో
ఆ ఆజ్ఞలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. దేవుడు ఆ పైన రాస్తాడు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, మనకు తెలుసు. నోవహు ఓడ గురించి మెజర్మెంట్స్ ఇస్తాడు దేవుడు. ఇన్ని అంతస్తులు ఉండాలని పెట్టాడు, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఇది కామినేని ఎదురుగుండా కదా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద దేవుడు షిప్ కట్టమని చెప్పాడు అనుకోండి తిమోతి గారికి. ఇక్కడ షిప్ ఒకటి కడుతున్నాడు అనుకోండి, నీ దేవుడు అని అడుగుతారు మొట్టమొదటి వచ్చి. నన్ను అడిగితే పోనీ నేను ఉన్నా అనుకో, నాది విశాఖపట్నం అయ్యా, అది ఓడల రేవే అది, కాబట్టి మాకు అలవాటు అక్కడ అంటాం. మరి బ్రదర్కి ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇక్కడ పెద్ద షిప్ కడుతున్నాడు అనుకో, ఇక్కడ అందరూ ఏం చేస్తారండి? హ్యాండ్లు చేస్తారు, ఎగతాళి చేస్తారు. నోవహును కూడా ఎగతాళి చేశారు, ఏం పట్టించుకోలేదు. మగవాడు వచ్చాడండి, ఇక్కడ షిప్ ఇక్కడ కడుతున్నాడండి, జలప్రళయం వస్తుందటండి, మనల్ని అందరిని తిరిగి చేస్తుందటండి. ఎన్నన్నారో ఆ మాటలు నాకు అయితే తెలియదు, కానీ ఆ మాటలన్నీ రాయలేదు. కానీ ప్రభు ఏమేమి ఆయనకు ఆజ్ఞాపించాడో మళ్ళా చదువుతాం ఆ మాట. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు ఒక్కటి కూడా విడిచిపెట్టలేదట. అది దేవునికి కృప పొందిన వాడు అవడానికి కారణం. వై హీ హాస్ ఫౌండ్ గ్రేస్? బికాస్ ఆఫ్ దీస్ 4 reasons. హీ వాజ్ రైచియస్, ఆయన నీతిమంతుడు. హీ వాజ్ బ్లేమ్లెస్, ఆయన నిందారహితుడు. హీ వాక్డ్ విత్ గాడ్, ఆయన దేవునితో పాటు నడిచిన వాడు. 4వది, వాట్ ఎవర్ గాడ్ హెస్ టోల్డ్ హిమ్, హీ ఒబేడ్. సింపుల్ ఒబీడియన్స్ అంటారు కదా, కేవలం ఆయన దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చాడు. దేవాది దేవుడు ఆయన్ని స్పేర్ చేశాడు. ఈ మధ్యనే ట్రంప్ని, అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ట్రంప్ని ఒక యవనస్తుడు, 20 సంవత్సరాల యవనస్తుడు, ఈ మధ్యన కాదు, 4 రోజులు లేకపోతే 5 రోజుల క్రితమే, మా అయితే వారం క్రితం, ఆయన ప్రసంగిస్తున్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా. ఆయన షూట్ చేశాడు. ఒక రూఫ్ టాప్ మీదకి వెళ్ళిపోయి, మీరు చూసే ఉంటారు టీవీలో చాలామంది, చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ ట్రంప్ని మెషిన్ గన్ పెట్టుకుని, మెషిన్ గన్కి ఇలాగా స్టాండ్ ఉంటుంది, ఇగో ఇప్పుడు ఎలా స్టాండ్ ఉందో అలాంటి స్టాండ్, ఆ స్టాండ్ మీద పెట్టి టీవీలో కూడా వచ్చింది. ఆ కరెక్ట్ షూట్ చేసి కొట్టాడు. ఎవరికి? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి. అది బుల్లెట్ ఇలా దూసుకెళ్ళి ఈ చెవికి తగిలి ఇలాగ పక్క నుంచి ఇలా దూసుకెళ్ళిపోయింది. బ్లడ్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ గబగబా సెక్యూరిటీ ఆవరించి, ముందు వాడు ఇంకెవరైనా చంపేస్తాడేమో అని, ఇప్పుడు తప్పించుకున్నాడు కదా అని ముందు వాడిని షూట్ చేసి చంపేస్తారు. ఇక్కడ నుంచి గన్తో కొడితే ఆడు 20 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు, ఒక 10 అడుగులు 15 అడుగులు 20 అడుగుల డిస్టెన్స్లో ఉన్నాడు, వాడిని షూట్ చేసి చంపేస్తారు. ఇప్పుడు ట్రంప్ ఆ చికిత్స పొందిన తర్వాత నిన్న సాయంత్రం, అంటే వాళ్ళకి నిన్న పగలు ఆ మొట్టమొదట చెప్తున్నాడు, ఒక బైబిల్ పట్టుకున్నాడు. బైబిల్ ఇలా చూపిస్తూ, ఈ బైబిల్లో ఉన్న దేవుడు నన్ను ఎవరికైనా కావాలంటే నా దగ్గర అయిపోయిన తర్వాత చెప్పండి, నేను మీ వాట్సాప్లో నేను పంపిస్తాను. 2 నిమిషాలు 3 నిమిషాల్లో చెప్పాడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు నన్ను కాపాడాడు. ఈ దేశం అంతా మరి విగ్రహారాధనతో కూడిన దేశం అయిపోయింది. విగ్రహారాధనకి దేవునికి సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయింది. ఈ దేవుడు నన్ను కాపాడాడు. ఆ బుల్లెట్ కరెక్ట్గా ఇక్కడ ఏం చేశాడు, ఈ టెంపుల్ అంటారు, ఇక్కడ కొడితే మనిషి బతకడు, అది కరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది ఆ బుల్లెట్. ఆ బుల్లెట్ నుంచి ప్రభు తప్పించాడు నన్ను. చిన్న గాయమైంది అంతే. సో ఇప్పుడు అది చేయడం వల్ల ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి ఏమైందంటే, ఆ ఇండియా టుడే వాడు కామెంట్ చేస్తాడు, నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఈయన గ్యారంటీ. ఎందుకంటే ప్రజల్లో సింపతి పెరిగిపోయింది. ఆయన లేకుండా చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు సింపతి పెరిగిపోయింది.
సో ఇప్పుడు ఆయన తీర్మానం చేస్తున్నాడు, ఒకవేళ ఎలక్షన్లో నన్నే గిని మళ్ళా మీరు ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి, మన అమెరికాలో మిస్ అయిపోయిన దేవుణ్ణి నేను మళ్ళా పరిచయం చేస్తాను, మళ్ళా తీసుకొస్తాను, వీళ్ళందరినీ తరిమి కొట్టేస్తానని చెప్తున్నాడు. ఓ ప్రియమైన సోదరుడా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన జీవితాల్లో ఒక నూతన కార్యం ఏదైనా చేస్తే అప్పుడు అది మర్చిపోలేము. నేను ఈ సంఘటన మర్చిపోలేను నా జీవితంలో. ప్రభు నన్ను స్పేర్ చేశాడు, ఆ వర్డ్ యూజ్ చేశాడు, లార్డ్ హ్యాస్ స్పేర్డ్ మీ, దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ అన్నాడు. నోవా కూడా దేవుడు ఆయన్ని కాపాడి ఉన్నాడు, నన్ను స్పేర్ చేశాడు కనుక పవిత్రమైన పక్షులు, పవిత్రమైన పశువుల్లోంచి దేవునికి పరిశుద్ధమైన పవిత్రమైన ఆరాధన ఆయనకి చెల్లించాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఆయన ఏం చేశాడట, ఆగ్రాణించాడు. అంటే అదేదో సంస్కృతం పదం అనుకోగలరు. అది ఆయన ఇప్పుడు ఇక్కడ ధూపం వస్తుంది అనుకోండి అంటాం, అంటే ఏంటి, ఆగ్రాణించడం అంటే స్మెల్ చేయడం. అలా దేవాది దేవుడు దాన్ని చూచి వెంటనే ఇంకెప్పుడు నేను ఇలా చేయనని తీర్మానం చేసుకున్నాడట. మన జీవితంలో అటువంటి పవిత్రమైన ఆరాధన దేవాది దేవుడు యేసు ప్రభువారు ఆయన ఒక్కడికే కాదు, ఆయన యొక్క రక్షణ మన వరకు పొడిగించడానికి మొట్టమొదట మనం చెప్పుకున్నాం, యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడానికి కారణం ఏం చెప్పాను, 2 కారణాలు. ఒకటి ఏంటండి, ఉత్తనే ఎలా బుర్రుతున్నారు, ఏంటి చెప్పాను కారణం, ఆ పరలోకంలో ఉన్న ఆరాధన అట్మాస్ఫియర్ని, ఆ వాతావరణాన్ని భూలోకంలో కూడా కలిగి ఉండాలని. పరలోకంలో ఉన్న ఆ ఆరాధన తాలూకా లాంగ్వేజ్, ఆ భాష మనం కూడా కలిగి ఉండాలి అని దేవాది దేవుడు. అంతేకాకుండా మూడవదిగా ఆయన బిడ్డలు అవ్వడానికి ఆయనకి ప్రత్యక్షం అవడం కాదు. తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా చూడండి. తిమోతి 2 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు యేసు ప్రభువారు ఆయన రక్షణ ఎంతవరకు ఎవరి వరకు పొడిగించాడో నోవాహుకే కాదు, అది మన వరకు అనేది అక్కడ రాశాడు. 2:11 తీతుకు రాసిన పత్రిక. కొంతమంది తిరగేస్తున్నారు, ఆగండి. 198వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం 198వ పేజీ, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు బ్రదర్ చదవండి. ఏలయనగా సమస్త మనుష్యులకు, 3 విషయాలు చెప్తున్నాడు. సమస్త మనుష్యులకు రక్షణ ఇవ్వడం కొరకే దేవుని కృప, హిస్ గ్రేస్ ఎక్స్టెండెడ్ అపియర్డ్ టు us, ఆయన కృప మన వరకు విస్తరింప చేయబడింది, అది మన వరకు పొడిగించబడింది. ఎందుకట అక్కడ రాశాడు. ఎంతమందికి మనుషులకి? సమస్తం, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యక్షుడయ్యాడు యేసు ప్రభువారు. సో సమస్తమైన మనుషులకు ఏమి ఇవ్వడానికి? రక్షణ ఇవ్వడానికి. కృప కాదమ్మా, చదవండి. సమస్త మనుషులకు రక్షణ ఇవ్వడం కొరకే దేవుని కృపగా ఆయన ప్రత్యక్షమయ్యాను. అదండి. సో సమస్త మనుషుల్లో నువ్వున్నావు, నేనున్నావు, నా బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, బిడ్డలందరూ ఉన్నారు. ఓ ప్రియమైన సోదరుడు, చాలామంది మా దగ్గరే కాదమ్మా, మీ దగ్గర కూడా పిల్లలతో ఆడుకుంటుంటారు, మా దగ్గర కూడా పిల్లలతో ఆడుకుంటారు, మా దగ్గర కూడా కాన్సన్ట్రేట్ చేయరు, అలా కొడుతుంటారు. ఆయన గిల్లేవనుకో ఆడు ఇంకా ఏడుతుంటాడు, అందరూ అక్కడ చూస్తుంటారు. బయట తీసిపోండి అండి కొద్దిసేపు, ఆడికి ఒక కేకో ముక్కో ఏదో ఇచ్చి మళ్ళీ తీసిరండి వాడిని. సో కనుక మనం ఇక్కడ దేవుని అట్మాస్ఫియర్ని ఎవరైనా స్పాయిల్ చేస్తున్నారనుకో, అది సాతాను గారు చేసేదని మనం మిమ్మల్ని మేము గద్దించట్లేదు, కానీ సాతాను గారిని గద్దిస్తున్నాం అనమాట.
సో కనుక నన్ను అపార్థం చేసుకోకండి. ఈయన ఎవడో తిమోతి గారు పిలిపించుకొచ్చారు ఇక్కడ మమ్మల్ని తిట్టించడానికి అనుకోకండి. సాతాను కానీ ఏకంగా మనం కూడా పట్టి జ్వలించాలి. వాడు చేసే క్రియలు ఇవి. సో కనుక మనం మట్టుకి ఇదంతా పోతుంది మనం విన్నదంతాను. సో ఒక్కసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకుందాం. దేవుని ఎంత కృప పొందిన వాడయ్యాడు. రెండవది దేవునితో 3 విషయాలు దేవాది దేవుడు కృప ఎందుకు ఎక్స్టెండ్ చేశాడంటే 3 విషయాలు. మొట్టమొదటిది నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు, దేవుడు చెప్పినట్టే చేసిన వాడు. సో ఇప్పుడు ఈ కృప ఎవరికి ఎక్స్టెండ్ అయింది? మనుషులందరికీ, నీకు నాకు కూడా ఎక్స్టెండ్ అయింది ఈ కృప. సో ఇప్పుడు ఈ కృప మరి ఎందుకు ఆ కృపగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఎందుకు? ఆయన యొక్క రక్షణ నీకు నాకు ఇచ్చుట కొరకే, నిన్ను నన్ను విమోచించుట కొరకే. ఆ మాట కూడా ఇక్కడ రాశాడు. ఎక్కడ రాశాడంటే 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి, నీతి లేని వారమైన మనకి ఆయనైతే నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన దేవునితో నడిచిన వాడు, ఆయనకైతే అది సబబే. అయితే నీకు నాకు ఎందుకు నీ వరకు నా వరకు ఇది ఎక్స్టెండ్ అయింది? నీవు నీతిపరుడు కాదు మనం. అయినప్పటికీ దుర్నీతి నుంచి, సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను నన్ను విమోచించుట కొరకే దేవుని యొక్క ఏర్పాటుది. అందుకే యేసు ప్రభు వారు మన నిమిత్తమై ప్రత్యక్షమయ్యాడు. ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, నీకు రక్షణ ఇచ్చుట కొరకే, నిన్ను నన్ను విమోచించుట కొరకే. అందుకే కారణం ఉంది ఈ దినాన్ని మనం ఇక్కడ ఉన్నాం. మనం నిజంగా హృదయపూర్వకంగా మనం ఆరాధన చేయగలమా? ఆ కేకల బొబ్బలు చెవులు మూసేయండి. దేవుని వాక్యానికి చెవులు విప్పండి. ఎందుకంటే అలా డిస్టర్బ్ అయితే నేను కూడా ఆరాధన చేయలేను. ఆరాధన మనం చేయాలంటే ఈ లోకానికి, ఈ యొక్క సమస్తానికి ఈ యొక్క 10 నిమిషాలు మనం క్లోజ్ చేస్తే, దేవునితో పాటు నువ్వు సింక్రనైజ్ అయిపోతే ఇవేమి వినపడవు మనకి. బాంబు వచ్చి పక్కన పడినా, భూకంపం వచ్చినా సరే నువ్వు కేర్ చేయవు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునితో పాటు నువ్వు సింక్రనైజ్ అయిపోయావు, అనుసంధానం అయిపోయావు. సో కనుక నేను నాకు ఇవ్వబడిన టైం అయిపోయింది కనుక మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రభువా, ఆయనకైతే అది సబబే. ఆయన ఆరాధన చేయడానికి పవిత్రమైన పక్షుల నుంచి, పవిత్రమైన జంతువుల నుంచి ఆయన అర్పణ అర్పించడం ఆయనకి అయితే సబబే. నాకైతే ఏంటి? నేను నీతిపరుని కాదు, నేను యథార్థవంతుడిని కాదు, నేను నీతో నడిచిన వాడిని కాదు, నేను నీ యొక్క కార్యాలకి నేను విధేయత చూపిన వాడిని కాదు. అయితే నా వేడలు నువ్వెందుకు? నీ యొక్క దేవాది దేవుడు ఆయన యొక్క కృప మన ఎడల కూడా యేసు ప్రభువారి యొక్క పేరులో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మన వరకు ఎక్స్టెండ్ అయింది. మనల్ని విమోచించుట కొరకే, మనల్ని రక్షించుట కొరకే, మనల్ని పరలోకానికి చేర్చుట కొరకే. అదే 3వ అధ్యాయంలో 5వ మాట చదువుకుని మన ఆరాధనలకు వెళ్దాం. 3వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గూర్చిన నిరీక్షణకు వారసులమయ్యేటట్టుగా దేవాది దేవుడు నిన్ను నన్ను చేశాడు. అందును బట్టి నువ్వు నేను ఆరాధించబద్దులమై ఉన్నాయి. కనుక ఆత్మతో సత్యంతో దేవాది దేవుడు నువ్వు నేను ఆరాధించలాగున మనకి సహాయం చేయను గాక.